గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ రోజున మనం ఒక కొత్త పాఠంతో క్లాస్ని స్టార్ట్ చేద్దాం నాన్న. పాఠం ఏంటంటే, పాఠం చెప్పబోయే ముందు కొన్ని మాట్లాడుతాను, కొన్ని విషయాలు మీతో మాట్లాడదామా? ఏంటంటే, సరే, ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సాధించాలనుకోండిరా. ఉదాహరణకి మీ గలీలో ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు బాగా క్రికెట్ ఆడతాడు, వాడు బాగా ఆడి మంచి స్థాయిలో ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకి వాడు ఒకవేళ భారతదేశం తరపున క్రికెట్ ఆడే స్థాయికి వచ్చి ఆ టీంలో వాడు సెలెక్ట్ అయ్యాడు. ఏం చేస్తారు మీరందరూ? వాడిని మెచ్చుకుంటారా? రైట్, బాగానే ఉంది. ఏదైనా ఒక ఘన విజయాన్ని ఎవరైనా సాధించాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? వాళ్ళని మెచ్చుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? వాళ్ళు అలా గెలుపొందేందుకు ఏం చేస్తాం మనం? రైట్, వాడి పేరు మీద మనం ఏం చేస్తాం? జై జయ ధ్వానాలు చేస్తాం చేయమా? ఏమని చేస్తారా? వాడి పేరు చెప్పి చివరిలో జై 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 అని చెప్తుంటాం కదా. అలా జై జై చెప్పడాన్ని ఏమంటారంటే జై జై ధ్వానములు అంటారు. రైట్నా? ఇవాళ మనం చెప్పుకున్న పాఠం ఏంటి తెలుసా? జై జైలు. పాఠం పేరేంటి? జై జైలు. పాఠం క్రమసంఖ్య 6 అమ్మా. క్రమసంఖ్య 6. పాఠం పేరు జై జైలు. జయ జయలు అంటే అర్థం ఏంటి? జయ జయ ధ్వానాలు. విజయం సాధించినప్పుడు, లేదా మనకంటే పెద్దవాళ్ళు లేదా గొప్పవారిని గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు వారి పేరు చెప్పి జయ జయ ధ్వానాలు చేస్తాం. ఇంకా ఏం చేస్తాం? ఎప్పుడెప్పుడు చేస్తాం జయ జయ ధ్వానాలు? దేవాలయంలో పూజ జరుగుతున్నప్పుడు, ఏదో వ్రతాలు జరుగుతున్నప్పుడు ఆ స్వామివారి పేరు మీద కూడా మనం ఏం చేస్తాం? జయ జయ ధ్వానాలు చేయటం అనేది చూస్తూ ఉంటాం. అవునా కదా? శ్రీరామచంద్రమూర్తికి జై. తర్వాత ఏం చేస్తాం? సీతామాతకి జై. తర్వాత హరద్రమణ్ పార్వతీపతే హరర మహాదేవ జై చేస్తాం కదా. ఇలా మనం జై జయ ధ్వానాలు చేయడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ మనకున్న పాఠంలో జై జయలు ఎవరు చెప్తున్నామంటే భరతమాతగా జై జయలు చెప్పబోతున్నారు అనమాట. రైట్నా? సరే, టెక్స్ట్ బుక్లో మీరు జై జయలు అనబడే పాఠానికి సంబంధించినటువంటి పాఠము టెక్స్ట్ బుక్లో 6వ పాఠం ఓపెన్ చేసుకున్నానా? పేజీ నెంబర్ చూడడం వస్తారు, నేనే చెప్తాను ఇవాళ. పేజీ నెంబర్ 23. అందరు తీసుకున్నారా? పక్కన బొమ్మ చూస్తారా? ఎవరిది ఆ బొమ్మ? ఎవరిది? భరతమాత బొమ్మ. ఆమె ఏం చేస్తుంది? భారత జాతీయ పతాకము, భారతదేశానికి సంబంధించిన జెండాని పట్టుకొని ఉన్నది. ఆమె ఏం చేస్తుంది? ఆశీర్వచనం చేస్తుంది. ఇలా చేయి చూపిస్తుంది. మెళ్ళ పూలమాల వేసుకున్న అమ్మవారు, ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకున్నది, నగలు పెట్టుకున్నది. తర్వాత పావురాలు, పువ్వులు ఆమె మీద పడుతున్నట్లుగా మనకు అనిపిస్తున్నాయి కదా. ఏమో మన భరతమాత, మనల్ని కన్న తల్లి, మనల్ని భరిస్తున్న తల్లి, మోస్తున్న తల్లి. మన అమ్మ అయితే 9 నెలలు మాత్రమే తన కడుపులో పెట్టుకొని మోస్తుంది. అదే మన అమ్మ నాన్న అయితే మనకి ఒక వివాహమయ్యే వయసు వచ్చే వరకు మాత్రమే మనల్ని భరిస్తారు. కానీ ఈ భరతమాత మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనల్ని మోస్తూనే ఉంది, మనల్ని పోషిస్తూనే ఉంది. అటువంటి ఈ భరతమాతకి జై, భారతమాతకి జై. ఓకేనా? సరే, ఏమో సంబంధించి ఏమకి జై జైలు పలుకుతూ మనకు ఒక పాఠం పెట్టారన్న పాట రాశారు. చూద్దామా? చూడండి, అందరూ కూడా పాఠం చూడండి. పాట ఏముందో చూడండి అందరూ కూడాను. వందనమమ్మా వందనమమ్మా వందనమో జననీ, వందనమమ్మా వందనమమ్మా వందనమో భరతావని, వందనమో భరతావని. పుణ్యపురుషులకు పుట్టి నిన్నునే పుణ్యగాథలకు ఆలవాలమే, పుణ్యపురుషులకు పుట్టి నిన్నునే పుణ్యగాథలకు ఆలవాలమే. వందనమమ్మా వందనమమ్మా వందనమో జననీ, వందనమో జననీ. చూడండి, వందనమమ్మా వందనమమ్మా వందనమో జననీ. వందనము అంటే నమస్కారములు, దండాలు అని అర్థము. ఏమర్థం అవుతుంది కదా? వందనమమ్మా వందనమమ్మా వందనమో జననీ. ఇక్కడ జనని అంటే తల్లి అని అర్థం. అమ్మా నీకు నమస్కారములు, నీకు వందనాలమ్మా, తల్లి నీకు నమస్కారములు, దండాలమ్మా అని చెప్తుండే కవి. వందనమమ్మా వందనమమ్మా వందనమో జననీ, వందనమమ్మా వందనమమ్మా వందనమో భరతావని, వందనమో భరతావని. అమ్మా నీకు నమస్కారములు తల్లి, ఓ భరతమాత, ఓ భరతావని నీకు వందనములు. అవని అంటే భూమి, నేల.
భరతావని, భారతము అనబడే పేరు గల ఓ తల్లి నీకు నమస్కారములమ్మా. పుణ్యపురుషులకు పుట్టినుల్లే పుణ్యగాథలకు ఆలవాలమే. అమ్మా, పుణ్యపురుషులకు పుట్టినిల్లమ్మ ఈ భారతదేశము. అమ్మా, నువ్వు పుణ్యపురుషులకు పుట్టినిల్లు. ఎంతోమంది పుణ్యాత్ములు, ఎంతోమంది సత్పురుషులు అనేవారు ఇక్కడ పుట్టి జన్మించినారు తల్లి. ఈ భూమి మీద తిరుగాడినారు. అటువంటి వాళ్ళకి పుట్టినిల్లమ్మ భారతదేశము. పుణ్యం చేసుకున్న వాళ్ళు పుట్టే భూమి భారతదేశం. అందుకే పూర్వీకులు చెప్తుండేవాడు పెద్దలు, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే భారతదేశంలో పుడతామట. ఎందుకంటే ఇది మనది కర్మభూమి భారతదేశం. తెలుసా మీకు, ఈ దేశంలో మనిషికి భగవద్భక్తి ఎక్కువ ఉంటుంది భారతీయులకి. దాంతోపాటుగా జాలి, కరుణ, ధర్మబద్ధంగా జీవించాలి, న్యాయంగా బ్రతకాలనబడే అనబడే లక్షణాలని చిన్న వయసు నుంచే పిల్లలకు అలవాటు చేస్తారు. మన భారతీయ సనాతన సంస్కృతిది. చిన్నపిల్లప్పటి నుంచి వాడికి నిజాయితీగా ఉండడం, నీతిగా ఉండడం, జాగ్రత్తగా సమాజంలో బ్రతకటము నేర్పిస్తారు. పైగా చుట్టూ ఉంటే అన్ని రకాల జీవుల పట్ల జాలి, కరుణ, దయని కలిగి ఉంటారు. పాప భీతి మెండు భారతీయులకి. తెలుసా మీకు, పాపం చేస్తే భగవంతుడు శిక్షిస్తాడని నమ్ముతారు ఈ దేశంలో. అందువల్ల అన్యాయాలకి, అకృత్యాలకి భారతదేశంలో తావులేదు. పుణ్యపురుషులు, మహానుభావులు, మహనీయులు ఎందరో ఈ దేశంలో పుట్టి పెరిగారమ్మా. పుణ్యపురుషులకు పుట్టినుల్లే పుణ్యగాథలకు ఆలవాలమే. అమ్మా, ఈ దేశం ఎన్నో రకాల పుణ్యగాథలంటే కథలు, పుణ్యప్రదమైనటువంటి కథలకు ఆలవాలమమ్మ ఈ భారతదేశము అని ఎంతో బాగా, ఎంతో గొప్పగా చెప్తున్నాను అన్న కవి ఇక్కడ. ఎన్నో భారతము, భాగవతము, రామాయణం వంటి మహాగ్రంథాలు, ఎన్నెన్నో గొప్ప గొప్ప సంఘటనలు జరిగినాయి ఈ దేశంలోనే. శ్రీ మహావిష్ణుమంతటి వాడు దశావతారములు ఎత్తి పునీతం చేసిన భారతదేశం అంది. కొన్ని వందల రకాల నదులు, కొన్ని వందల రకాల భాషలు, సంస్కృతులు, ఎన్నో రకాల సిద్ధాంతములు మన దేశంలో ఉన్నవి. అటువంటి గొప్ప దేశం అమ్మ మంది. అందుకని ఏమన్నాడు చూసారా, పుణ్యపురుషులకు పుట్టినిల్లులే పుణ్యగాథలకు ఆలవాలమే. ఆలవాలము అంటే పాదు అని చెప్పవచ్చు. ఇదే స్టార్టింగ్ అనమాట పుణ్యగాథలకు. ఎన్నో రకాల పుణ్యకథలు ఈ దేశంలో పుట్టినవి. వాడికి పాదు వంటిదమ్మా ఈ భారతదేశం అని చెప్తున్నాడు. ఏనా, ఇది మొదటి భాగం అన్నమాట. వందనమమ్మ వందనమమ్మ వందనమో జననీ, వందనమమ్మ వందనమమ్మ వందనమో భరతావని, వందనమో భరతావని. పుణ్యపురుషులకు పుట్టినున్నునే పుణ్యగాథలకు ఆనవానమే. ఇది పుణ్యపురుషులకు పుట్టినలే కాకుండా పుణ్యగాథలు, పుణ్యాన్ని ప్రసాదించే గొప్ప గొప్ప కథలు పుట్టినటువంటి కథలకు ఇది మూలమమ్మ, ఇది పునాది అని చెప్తున్నాడు. నాన్న, ఇది పార్ట్ 1 అమ్మ. ఇది తర్వాత ఆలవాలమే. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనం ఆ మొదటి ఉన్న 2 లైన్లు పాడుకుంటే బాగుంటుంది, అందంగా ఉంటుంది. వందనమమ్మ వందనమమ్మ వందనమో జననీ అని ఒక లైన్ అన్న కనీసం పాడితే సరిపోతుంది. రైట్. ఇందులో మనం వ్యాకరణాంశాలుగా చెప్పుకోదగినటువంటి ఏమేమి ఉన్నాయంటే నాన్న, వందనము అంటే రాసుకున్నాను, అండర్లైన్ చేసుకుని రాసుకున్న అర్థము. జయ జయలు అంటే జయ జయ ధ్వానాలు రాసుకున్నారా? జయ జయలు అంటే జయ జయ ధ్వానములు. మానికు జయముగా కాని జయ జయ ధ్వానములు. వందనము అంటే అర్థం రాసుకున్నాను అందరూ కూడాను. వందనము అంటే నమస్కారము, దండం, అంజలి. ఓకేనా? ఏమ్మా, అవని అంటే రాసు భరతావని కదా, భారతము అనే పేరు గల అవని భూమి. అవని అంటే భరతావనిలో అవని అండర్లైన్ చేసుకుని రాసుకున్నానా. అవని అంటే భూమి, కామ ధరణి, కామ నేల. ఇన్ని అర్థాలతో పెరగవచ్చు. ఏమా తర్వాత గాథ అంటే కథలు అని అర్థం, కథ. ఆలవాలము అంటే ఆలవాలం అనే పదానికి
పాదు అని రాసుకోండి. పాది వంటిది అనమాట. ఓకేనా? రాసుకున్నాను నాన్న. పురుషుడు అనే పదానికి వచనమా నాన్న? చెప్పండి. పురుషుడు అంటే వచనం ఏంట్రా? పురుషుడు ఏకవచనం బహువచనమా? ఏకవచనం. బహువచనం ఏంటి దీనికి? వెరీ గుడ్. పురుషుడు, పురుషులు అని రాసుకోవచ్చు. పుణ్యము అనే పదానికి వ్యతిరేక పదం చెప్తారా? పాపము. పుణ్యం, పాపం. సరిపోతుంది. తర్వాత చూడమ్మా. గిరునోతరులు నీవిని పెట్టని కోటగా నిలిచేని నదీ నదాలు తటి తటంబులు పచ్చని పైరులు విచ్చిన విరులు పచ్చని పైరులు విచ్చిన విరులు తేనెలు రే మధురసాలు తేనెలు రే మధురసాలు వెలుగునిచ్చే పసిడి కాంతులు జాలువారినవి నీ పదాన జాలువారినవి నీ పదాన. ఏమన్నాడు చూస్తారా? నదీ నదాలు తటి తటంబులు పచ్చని పైరులు విచ్చిన విరులు తేనెలు రే మధురసాలు తేనెలు రే మధురసాలు వెలుగునిచ్చే పసిడి కాంతులు జాలువారినవి నీ పదాన జాలువారినవి నీ పదాన. అమ్మా, నదీ నదాలు తటీ తటంబులు పచ్చని పైరులు విచ్చిన విరులు తేనెలు రే మధురసాలు వెలుగునిచ్చే పసిడి కాంతులు జాలువారినవి నీ పదాన. ఓ భరతమాత, ఓ భారతావని వినుమమ్మ. నదీ నదాలు, నదులు. నదాలు అంటే అర్థం ఏంటే నాన్న? నది అంటే తెలుసుకుని మీ అందరికీ కూడాను. స్రవంతి నది అంటే. నదాలు అంటే పడమరగా పారే ఏర్లు అనమాట. అర్థమవుతుంది మీకు? పడమర వైపుగా పారే ఏరులని నదాలు అంటారు. అది కూడా నదితోనే సమానం. నదీ నదాలు తటి తటంబులు. తటి అంటే దానికి ఒరిమడి అని చెప్పొచ్చు నాన్న. తటీ తటంబులు అంటే తటి అంటే ఒడిమడి అని, ఒడ్డు అని ప్రదేశంలో చెప్పవచ్చు. తటీ తటంబులు. తటము అంటే ఏటి గడ్డులు, ఏటి ఒడ్లని, ఒడ్డుని తటము అంటారు. ఒరిమళ్ళు, ఏటి ఒడ్లు, పచ్చని పైరులు. పచ్చని పైరు అంటే పంటలు. విచ్చిన విరులు, విరులు అంటే పువ్వులు అనమాట. పచ్చని పైరులు, విచ్చిన విరులు. తేనెలు రే మధురసాలు, కమ్మని తీయని పదార్థములు, పండ్లు కూడా మనకి పండ్లట. వెలుగునిచ్చే పసిడి కాంతులు జాలువారినవి నీ పదాన. అమ్మా, ఇవన్నీ కూడా పచ్చని వెలుగుని ప్రసరింపజేస్తూ నీ పాదాలందు ఇవన్నీ జాలువారుతున్నవి తల్లి. ఓ భరతమాత, నువ్వు ఎంత గొప్పదానివమ్మా అంటున్నాడు. చూస్తారా? చూడండి, మళ్ళీ చెప్తాను. నదీ నదాలు తటి తటంబులు విచ్చిన విరులు పచ్చని పైరులు విచ్చిన విరులు తేనెలు రే మధురసాలు తేనెలు రే మధురసాలు వెలుగునిచ్చే పసిడి కాంతులు జాలువారినవి నీ పదాన జాలువారినవి నీ పదాన. వందనమమ్మ వందనమమ్మ వందనమో జననీ వందనమో భరతావని వందనమో భరతావని. అమ్మా, ఓ భరతమాత, నీకు నమస్కారములమ్మా, వందనములు తల్లి. గిరులు తరులు నీవేనే. గిరులు తరులు. గిరులు అంటే పర్వతాలు, కొండలు, పెద్ద పెద్ద పర్వతములు, కొండలు. తరులు అంటే పెద్ద పెద్ద మహావృక్షములు కూడా నీవే. ఇవన్నీ నీలోనివే తల్లి. పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు, పెద్ద పెద్ద గుట్టలు కూడా నీవే. తరులు అంటే చెట్లు, పెద్ద పెద్ద మహావృక్షములు కూడా నీవే కదమ్మా. నీ చలవేగా, నీలో ఉన్నవే తల్లి. ఇంకా చూడమన్నాడు. నదీ నదాలు తటి తటంబులు. పెద్ద పెద్ద నదులు నీ ప్రసాదమే, నీ వల్ల ప్రవహించబడుతున్నాయి. గోదావరి, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర వంటి మహానదులు ఎన్నో నీలో ప్రవహిస్తున్నాయి తల్లి. నదీ నదాలు మామూలుగా ప్రవహించే నదులు, పడమర దిగ్గు అనే ప్రవహించే నదులు, విశేషమైన నదులు కూడా. నదీ నదాలు తటి తటంబులు. ఎన్నో రకాల ఒరిమళ్ళు, నారుమళ్ళు, అనేక రకాల పొలాలు, ప్రదేశములు. ఏటి ఒడ్లు కూడా నీవేనమ్మా. ఎన్నో రకాల ఏటి ఒడ్డులు ఉన్నాయి మనకి, అంటే చెరువులు అనమాట. ఉదాహరణకి సెలయేళ్ళు, సరస్సులు కూడా నీవే కదమ్మా.
పచ్చని పైరు విచ్చిన విరును, పైగా పచ్చని పైరులు, పచ్చగా ఉంటే ఆకుపచ్చగా ఉంటే పంట పొలాలు నీవే కదా తల్లి. విచ్చుకుని విరులు, విరగబూసినటువంటి విరులు కూడా, పువ్వులు కూడా నీవే కదమ్మా. ఇంకేమైనా చూసారా? తేనెలు రే మధురసాను, కమ్మగా తేనె వంటి తీయని వంటి మామిడి పండ్ల వంటి తీయని పదార్థంలో పండ్లు కూడా నీ యొక్క వరప్రసాదమే కదమ్మా. అవన్నీ నీవే. ఇవన్నీ కూడా ఎక్కడున్నా తెలుసా? జాలువారినవి నీ పదానమ్మా, నీ పాదముల చెంత ఇవన్నీ జాలువారుతున్నాయి తల్లి. నువ్వెంత గొప్పదానమ్మా. అందుకే వందనమమ్మ వందనమమ్మ వందనమో జనని, వందనమమ్మ భరతావని తల్లి. అందువల్ల ఓ భరతమాత నీకు నమస్కారములు తల్లి అంటున్నాడు కవి ఇక్కడ రెండవ భాగంలో. పాటల రెండవ భాగం చూస్తారు ఏమన్నాడు? గిరులు తరులు నీవేనే. రాసుకున్నానా? గిరి అంటే అర్థం రాసుకున్నమ్మా నాన్న. గిల్లు అంటే అర్థము కొండలు, పర్వతాలు. తెలంగాణ ప్రాంతంలో కొండలు ఏమంటారా? గిరులని గుట్టలు అంటారు. యాదగిరి గుట్ట విన్నారా? జగద్గిరి గుట్ట, యాదగిరి గుట్ట పేర్లు విన్నారా? గుట్ట అంటే కొండ అని అర్థం. తర్వాత గిరులు తరులు నీవేనే. తరులు అంటే ఏంట్రా? తరి అంటే చెట్టు, తరువు. తరువు అంటే చెట్లు, చెట్లు వృక్షములు. అందరూ రాసుకున్నారు నాన్న పెన్సిల్ తోటి. చెట్టుకి కొత్త పదం చెప్తా చూడండి. మహీరుహం. మహీరుహం వృక్షం అంటే తెలుసు, చెట్టు అంటే తెలుసు మీకు తరువుని. మహీరుహం అని కూడా ఈ కొత్తగా ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మహీరుహం అంటే కూడా చెట్టు. భూమి ఎందు మహి అంటే భూమి, మహీరుహము అంటే భూమి నుండి మొలచింది చెట్టు. పాదపము అంటే కూడా చెట్టే. పాదంతో నీటిని తాగుతుంది, అంటే వేళతో నీటిని తాగుతుంది చెట్టు. కొత్త కొత్త పదాలు మీకు మంచి బాగా పదజాలం రావాలి, తెలియాలి పదాలు. అందుకనమాట కొత్త పదం చెప్తుంది. రైట్ చూడండి. గిరులు తరును నీవేనే, పెట్టని కోటగా నిలిచేనే. అమ్మా ఈ పర్వతాలు, ఈ చెట్లు పెట్టని కోటలాగా రక్షణ కల్పిస్తాయి తల్లి భారతదేశంలోని ప్రజలకి. అంతే కదరా? ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలు మనకి భారతదేశానికి రక్షణ. అటువైపున వాళ్ళు ఎవరు కూడా మన దేశంలోకి వచ్చే అవకాశం లేదు. పెట్టని కోటలాగా, కోట గోడలాగా మనకి రక్షణ కల్పిస్తుంది అన్నమాట. నది నదాలు తటి తటంబులు. నది అంటే తెలుసు కదా మీకు. నదాలు అంటే రాసుకున్నానా? పడమర వైపు ప్రవహించే, పడమర వైపుగా ప్రవహించే ఏరు. దాన్ని నదాలు అంటారు. ఈ నదులు, పడమర దిక్కుగా ప్రవహించే ఏరులు, తటి తటంబులు. తటి అంటే వరిమడి, ఒడ్డు ప్రదేశం అని రాసుకోండి. తటి అంటే మీకు తెలియాలి నాన్న, ఈ పదాలు మీకు తెలియాలి. అందుకు తటి, వరిమడి. వరిమడి అంటే తెలుసా మీకు? ఏనా? వరిమడి అంటే అర్థం ఏంటంటే మనం రైస్ తింటున్నాం కదా భోజనం, ఎలా ఆ బియ్యం వడ్ల నుంచి వస్తాయి అన్నమాట. ఆ వడ్లు కాసే చెట్లని వరిమడి అంటారు. వరి పొలం అన్నమాట. వరిమడి ప్రదేశము. ఒడ్డు అని కూడా అనొచ్చు ఒక అర్థంలో తటి అంటే. తర్వాత తటము అంటే రాసుకున్నాను. ఈ పదాలు మీకు తెలియవు కదా, కొత్తగా ఉన్నాయి కదా. తటము అంటే ఏటి ఒడ్లు, ఏటి గట్టు అంట కదా మనం. ఏటి ఒడ్డుని తటము అంటారు. తర్వాత పచ్చని పైరును విచ్చిన విరును. పైరు అంటే పంట పొలాలను రాసుకోండి. పైరు అంటే పంట. విరులు అంటే పువ్వులను రాసుకోండి. విరులు అంటే పువ్వులు. ఓకే, ఇంకా చాలా పదాలు రాస్తారు. విరులు అంటే పువ్వులని, తర్వాత కుసుమములని, ఇలా మనం చాలా పేర్లు రాసుకోవచ్చు. విరులు అంటే పువ్వులని మాత్రం రాసుకోండి. ఇప్పుడు విరి వచనం చెప్పండి. విరి విరులు. నది ఏకవచనమో బహువచనం? నది అంటే
ఏకవచనం బహువచనం నది అంటే ఏకవచనం కదా, మరి బహువచనం ఏంటి? వెరీ గుడ్, నదులు. బహువచనం అంటే నదులు అన్నమాట. ఇంకా ఏం చెప్పుకోవచ్చు మనం? మధురసాలు అన్నాడు కదా, మధురసాలు అంటే రాసుకున్నానా? తీయని పదార్థాలని రాసుకోండి. తీయని పదార్థాలు మధురసాలంటే. జాలువారినవి నీ పసాన, అవి వీటితోటి పచ్చని కాంతిని ప్రసరింపజేస్తూ నీ పదాలంటే నీ పాదాల యందు విని జాలువారుతూ నీ తల్లి అని చెప్పి కవి భరతమాతకి వందనములు తెలియపరుస్తూ జయ జయ ధ్వానములు చేస్తున్నాడు. తర్వాత చూడన్న, తర్వాత భాగం చూడండి. చిలుకలు పలికేను వేదాలు, పెకమ పాడెను గానాలు, ఇన్ని విద్యలు నీ కడుపు చల్లని, ఇన్ని విద్యలు నీ కడుపు చల్లని. అమ్మా, చిలుకలు పలికేను వేదాలు, పెకము పాడెను రాగాలు, పెకము పాడెను గానాలు, ఇన్ని విద్యలు నీ కడుపు చల్లని, ఇన్ని విద్యలు నీ కడుపు చల్లని. అమ్మా, ఈ భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి తెలుసమ్మా? నీ గొప్పతనం ఏంటి తెలుసా? ఈ దేశంలో చిలుకలు కూడా వేదాలు వల్లిస్తాయమ్మా. చిలుకలు వేదాలు వల్లిస్తాయి. వేదం చదువుతుంది చిలుక అంటే అర్థం ఏంటి? చిలుకలు ఎప్పుడు మాట్లాడతారో అందరూ మాట్లాడుతున్నప్పటికీ అస్తమానం విని 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 ఆ మాటలు పలకడానికి ప్రయత్నిస్తుంది. ఇది వేదభూమి. అనునిత్యము వేద ఘోష జరుగుతూ ఉంటుంది భారతదేశం. వేదం వినపడుతుంటుంది. దేవాలయాల్లో, పాఠశాలలో కూడా వేదంలో చెప్పిన విధంగా ప్రజలు నడుచుకుంటారు. ఈ భారతదేశం గొప్పతనం అది. కాబట్టి అందుకని ఏమన్నాడు తెలుసా? చిలుకలను పలికేను వేదాలు, పెకము పలికెను, పెకము పాడెను గానాలు. అమ్మా, చిలుకలు వేదాలు పలుకుతాయి తల్లి. పెకము అంటే కోయిల. కోయిలలు పాటలు గానం చేస్తాయి, పాటలు పాడుతాయమ్మా. అంత గొప్ప దేశము. ఇన్ని విద్యలు నీ కడుపు చల్లనమ్మా. ఈ వేదాలు కానీ, శాస్త్రములు కానీ, ఉపనిషత్తులు కానీ నీ కడుపు చల్లని వల్ల పుట్టినవమ్మ. ఇవన్నీ నీ కడుపు చల్లని, ఇదంతా నువ్వు పెట్టిన భిక్షే. చిలుకలు వేదం వల్లేస్తే అమ్మా, కోయిలలో పాటలుగా పాడతాయి. ఈ విద్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది నువ్వు పెట్టిన భిక్ష తల్లి. నీ కడుపు చల్లనా, నీ కడుపును పుట్టిన వాళ్ళమమ్మ మేమంతా కూడాను అని చెప్పి అమ్మవారిని మళ్ళీ వేళ్ళ కొనియాడుతున్నాడు కవి. పొగుడుతున్నాడు, జయధ్వానం తెలియపరుస్తున్నాడు. ఏనన్నా, ఇది 3వ భాగం అన్నమాట. దీంట్లో ఏమిచ్చాడు? చిలుక పలికను వేదాలు. వేదం అంటే తెలుసు కదా, వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదములని మనకి 4 వేదాలు ఉన్నాయి. వేదంలో చెప్పినట్టుగానే మన ప్రజలు నడుచుకుంటారు. వేదం భారతీయ యొక్క జీవన విధానాన్ని తెలియపరుస్తుంది. పెకము పాడెను గానాలు. కాబట్టి పెకము అంటే రాసుకున్నాను. చిలుక అంటే తెలుసు కదా. ఇక పెకము అనే పదానికి అర్థం రాసుకున్నానా? పెకము అంటే కోయిల, గానము అంటే పాట, గానం అంటే పాడుట, పాటని పాడుట. ఇన్ని విద్యలు నీ కడుపు చల్లనే. విద్య అంటే చదువు అని రాసుకున్నాను. విద్య అనే పదానికి వ్యతిరేక పదం చెప్తారా? విద్య. అవిద్య అని రాసుకోండి, మీకు తెలియదు కదా. విద్య, అవిద్య. విద్య అనే పదానికి వచనం చెప్పండి. ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. విద్య, విద్యలు వచనము. అమ్మా, నీ కడుపు చల్లగా, నీ కడుపు చల్లన వల్లనే, నీ కడుపు చదువు వల్లనే మేమంతా కూడా నీ కడుపును పుట్టి వేదాలు పాడుతున్నాం, వేదాలు చదువుతున్నాం. ఈ దేశం భారతదేశంలో చిలుకలు వేదాలు వల్లేస్తాయమ్మా. కోయిళ్ళు గానం చేస్తాయి, గొంతెత్తి పాడి కమ్మని పాటలు పాడుతాయి. ఈ విద్యను ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ కడుపు చదువు వల్ల వచ్చినాయి. అందువల్ల వందనమమ్మ వందనమమ్మ వందనమో జననీ, వందనమమ్మ వందనమమ్మ వందనమో భరతావని, వందనమో భరతావని అని కవి భరతమాతకి వందనాలు తెలియపరుస్తున్నాడు. చివరి భాగం చూడన్నా. చివరి భాగం తర్వాత భాగము.
వీరవరేణ్యులు రమణీమణులు సతీమతనులు ఉద్భవించిరి నీ గర్భాన అమ్మా. వీరవరేణ్యులు ఎందరెందరో గొప్ప గొప్ప వీరులు త్యాగధనులు పుట్టారమ్మ నీ కడుపున. రమణీమణులు ఎంతో అందమైన వారు, ఎంతోమంది మణిరత్నాల వంటి ఆడవారు నీ కడుపునే పుట్టారు తల్లి. సతీమ తల్లులు, ఎంతో పతివ్రతామ తల్లులు, సతులు ఎందరో పుట్టారమ్మ నీ గర్భాన. వీళ్ళందరూ కూడా పుట్టిన నీ గర్భవాసానే. వీళ్ళందరూ ఉద్భవించి నీ కడుపు నుంచి ఉద్భవించారు తల్లి, నీ గర్భానే ఉద్భవించారు. కాబట్టి ఓ తల్లి నీకు వందనములమ్మా అని తెలియపరుస్తున్నాడు కవి ఇక్కడ. చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నాడు భరతమాత గురించి. వీరవరేణ్యులు రమణీమణులు సతీమతల్లులు ఉద్భవించిరి నీ గర్భాన వందనమమ్మ వందనమో జననీ వందనమో భరతావని. ఓ భరతమాత, ఓ భారతావని తల్లి నీకు వందనములమ్మా, నీకు జయ జయ ధ్వానములు తల్లి, నీకు జయమోగాకమ్మా, నీకు నమస్కారములు. ఎందరెందరో వీరులు యోధులు నీ గర్భాన పుట్టారు. అవునా? దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను పెంచి వీరపాండ్య కట్టబ్రహ్మణ వంటి మహనీయులందరూ పుట్టారు తల్లి. రమణీమణులు ఎందరెందరో రమణీమణులు కూడా నీ కడుపును పుట్టారమ్మా. ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ధైర్యశాలు ఎంతోమంది రమణీమణులు పుట్టారు. సతీమతల్లు ఏమా అరుంధతి వంటి వారు, తర్వాత సావిత్రి వంటి గొప్ప గొప్ప యోధులు నీ కడుపునే పుట్టారు తల్లి. వాళ్ళంతా కూడా సతీసుతులమ్మ, సతీమ తల్లులు. కాబట్టి ఓ సుమతి వంటి వారు నీ కడుపును పుట్టారు తల్లి. కాబట్టమ్మా నీ యొక్క గర్భవాసాన్ని వీళ్ళందరూ పుట్టారమ్మా. కాబట్టి నీకు వందనములు తల్లి అంటున్నాడు. ఏమ్మా ఇందులో మీరు రాసుకోవాల్సినవి ఏమైనా వీరవరేణ్యులు అంటే ధైర్యశాలులు. వీరవరేణ్యులు అంటే ధైర్యం ఉన్నవారు, ధైర్యశాలులు. రమణీమణులు మణుల వంటి వారు, మణి అంటే ఏంట్రా డైమండ్ ఇంగ్లీష్లో. అటువంటి గొప్ప గొప్ప వీర వనితలు ఈ దేశంలో పుట్టారు. రమణీమణులు ఇక్కడే పుట్టారు. సతీమతలు ఎందరెందరో గొప్ప గొప్ప పతివ్రతలు ఈ దేశంలో పుట్టిన వాళ్ళమ్మ. సతీ సావిత్రి, సతీ సక్కుబాయి వంటి గొప్ప గొప్ప వాళ్ళు నీ కడుపు వాసనే పుట్టారు తల్లి. దేవుణ్ణి శాసించగలిగిన శక్తి ఉన్న వాళ్ళు పుట్టారు. అరుంధతి వంటి గొప్ప గొప్ప పతివ్రత అమ్మ తల్లులు ఇక్కడే పుట్టారమ్మా. ప్రపంచ లోకానికి ఉపకారం చేశారమ్మ వాళ్ళందరూ కూడాను. అటువంటి వాళ్ళు ఉద్భవించింది నీ గర్భవాసన తల్లి అని చెప్తున్నాడు. అమ్మ ఇందులో మీరు రాసుకోవాల్సిన వాటిలో ఏమున్నాయంటే ఉద్భవించను, ఉద్భవము అంటే రాసుకున్నాను. ఉద్భవం అండర్లైన్ చేసుకుంటున్నారా? ఉద్భవము అంటే పుట్టుట అని రాసుకోండి. పుట్టుట. గర్భము కడుపు, కడుపు పొట్ట. నీ కడుపును పుట్టి వాళ్ళమే తల్లి, వీళ్ళందరూ నీ కడుపునే పుట్టారమ్మా అని చెప్పి కవి ఎంతో గొప్పగా కవి అమ్మవారిని పొగుడుతున్నాడు. ఎవరామె? భరతమాతని. తర్వాత చూడనా, పూర్వజన్మవశాన పుట్టినాను నీ గర్భకొశాన మరువనమ్మ నిన్ను తీర్చుకొందు నీ రుణం నీకిదే వందనాలమ్మా. పూర్వజన్మవశాన పుట్టినను నీ గర్భకోశాన. అమ్మా పూర్వజన్మవశాన నేను పూర్వజన్మలో గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి తల్లి పుట్టినాను నీ గర్భకోశాన. పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యం వల్ల నీ గర్భకోశం, నీ కడుపును పుట్టాను తల్లి నేను. మరువనమ్మ నిన్ను తీర్చుకొందు నీ రుణం. అమ్మా నిన్నెప్పటికీ మరువను తల్లి, నీ రుణాన్ని తీర్చుకుంటానమ్మా. నీకిదే వందనాలమ్మా. కాబట్టి ఓ తల్లి నీకిదే మా వందనములు తల్లి అని కవి ఎంతో గొప్పగా అమ్మవారిని పొగుడుతున్నాడు. జయ జయధ్వానం తెలియపరుస్తున్నాడు, వందనాలు తెలియపరుస్తున్నాడు. పూర్వజన్మవశాన. అందుకే పాశ్చాత్యులైనటువంటి అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఫిలాసఫర్స్, వాళ్ళు ఏమంటారు తెలుసా? పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ దేశంలో పుడతామట, పుట్టామట మనం అందరం కూడా. వాళ్ళు చాలా ఫీల్ అవుతారనమాట. మేము చాలా మిస్ అయిపోయాం, మేము ఇండియాలో పుట్టలేకపోయాం చెప్పి వాళ్ళు చాలా బాధపడతారు విదేశీయులు. అర్థమవుతున్నానా? ఎందుకంటే కర్మభూమి అయిన వేదభూమి అయిన ఈ భారతదేశం పుట్టడము ఎన్నో జన్మల కోట్ల జన్మల పుణ్యము. అందుకే అవన్నాడు పూర్వజన్మవశాన
గత జన్మలో చేసిన పుణ్యం వల్లనే ఈ జన్మలో నీ గర్భకోశాన్ని నీ పూర్వజన్మ వశాన పుట్టినాను నీ గర్భకోశాన పూర్వజన్మ వశం చేతనే ఈ సంవత్సరం ఇప్పుడు నేను ఈ జన్మలో నేను నీ గర్భకోశాన పుట్టినాను తల్లి. మరువనమ్మ నిన్ను తీర్చుకొందు నీ రుణం నీకిదే వందనాలమ్మా నీకిదే వందనాలమ్మా. కాబట్టి ఒకటి తల్లి నీ యొక్క రుణాన్ని నేను తీర్చుకుంటానమ్మా, నీకిదే మా వందనములు తల్లి అని చెప్పి కవి తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా రుణం తీర్చుకోవాలరా? భరతమాత కోసం మనం శ్రమించాలి, మన తల్లి కోసం మనం కష్టపడాలి, మన తల్లికి మనం రక్షణ కల్పించాలి. ఆ విధంగా మనం ఈ తల్లి యొక్క ఈ మనం 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 పుట్టినటువంటి ఈ గడ్డ యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలని చెప్పి కవి తెలియపరుస్తూ నీకు వందనాలమ్మ అంటూ చెప్తున్నాడు అనమాట. వందనమమ్మ వందనమమ్మ వందనమో జననీ వందనమమ్మ వందనమమ్మ వందనమో భరతావని వందనమో భరతావని అని మనకి తెలియపరుస్తున్నాడు. చివరి భాగంలో కూడా పూర్వజన్మ అంటే గత జన్మ అని రాసుకున్నాం అర్థం. పూర్వజన్మ అంటే అర్థం ఏంట్రా? పూర్వజన్మ అంటే అర్థం ఏంటి? గత జన్మ. రుణము అంటే బాకీ, అప్పు. అమ్మా నేను నీకు అప్పు పడ్డాను తల్లి, నేను నీకు రుణపడ్డాను, కాబట్టి నీ రుణాన్ని నేను తీర్చుకుంటాను తల్లి. కాబట్టి వందనమమ్మా వందనాలమ్మా తల్లి నీకు అని భరతమాత యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు. ఓకేనా? ఈ విధంగా మనం దీన్ని పాడుకోవాలన్నమాట. రైట్నా? ఒకసారి మొత్తం కలిపి పాడతాను, వినండి. మీ అందరికి కూడా ఇది పాడడం రావాలి నోటికి. చూడమ్మా. వందనమమ్మ వందనమమ్మ వందనమో జననీ వందనమమ్మ వందనమమ్మ వందనమో భరతావని వందనమో భరతావని. పుణ్యపురుషులకు పుట్టి నిల్లులే పుణ్యగాథలకు ఆలవాలమే పుణ్యగాథలకు ఆలవాలమే. వందనమమ్మ వందనమమ్మ వందనమో జననీ వందనమో వందనమో భరతావని వందనమో భరతావని. గిరులు తరులు నీవీనే పెట్టని కోటగా నిలిచేని నదీ నదాలు తటి తటంబులు పచ్చని పైరులు వెచ్చిన విరులు తేనెలూరే మధురసాలు తేనెలూరే మధురసాలు వెలుగునిచ్చే పసిడి కాంతును జాలువారినవి నీ పదాన జాలువారినవి నీ పదాన. వందనమమ్మ వందనమమ్మ వందనమో జననీ వందనమమ్మ వందనమమ్మ వందనమో భరతావని వందనమో భరతావని. చిలుకలు పలికేను వేదాలు పెకము పాడెను గానాలు ఇన్ని విద్యలు నీ కడుపు చల్లని ఇన్ని విద్యలు నీ కడుపు చల్లని. వీరవరేణ్యులు రమణీమణులు సతీమతల్లు ఉద్భవించిరి నీ గర్భాన ఉద్భవించిరి నీ గర్భాన. వందనమమ్మ వందనమమ్మ వందనమో జననీ వందనమో భరతావని వందనమో భరతావని. పూర్వజన్మవశాన పుట్టినను నీ గర్భకోశాన మరువనమ్మ నిన్ను తీర్చుకొందు నీ రుణం నీకిదే వందనాలమ్మా నీకిదే వందనాలమ్మా. వందనమమ్మ వందనమమ్మ వందనమో జననీ వందనమమ్మ వందనమమ్మ వందనమో భరతావని వందనమో భరతావని. ఇలా దీన్ని పాడుకోవాలన్నమాట. రైట్ నాన్న? అందరూ పాడతారా? అందరికీ పాడటం రావాలి నాన్న. ఇంతటితో మనకి పాఠం వరకు చెప్పుకున్నాం నాన్న. నెక్స్ట్ క్లాస్లో మనం ఇవి చేయండి చెప్పుకుందాం. రైట్ మా? స్వస్తి.